జై శ్రీరామ్. జవహర్ నగర్. నా పేరు గంప రాజశేఖర్ గుప్తా, బీజేపీ పార్టీ మాజీ సెక్రటరీని. మరి ఈ జవహర్ నగర్ అనేది ఒక మినీ ఆసియా ఖండం లాంటిది. ఈ జవహర్ నగర్లో మరి అన్ని దేశాల ప్రజలు కానీ, బీదవాళ్ళు కానీ, సంపన్నులు కానీ అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. మరి ఇంతకుముందు చూసినట్టయితే మరి కాంగ్రెస్ పరిపాలించింది. మరి తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిండు. మరి ఇక్కడికి కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా మన డంపింగ్ యార్డు తీసేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఎలక్షన్లప్పుడు. మరి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకొచ్చి వాళ్ళ ఓట్ల గురించి రాజకీయం చేయడానికి వస్తారు తప్ప ప్రజలను మభ్యపెట్టి మేము డంపింగ్ యార్డు 4 విభాగాలుగా చేసి అటు దుడ్డిగల్ దిక్కు అటు 4 దిక్కులా మేము దీన్ని తీసేసి తరలించి మరి ప్రజలకు ఇక్కడ ఏంటంటే పంచభూతాలు అనేవి ఉంటేనే మనం ఎక్కడైనా మన దేశంలో కానీ భూమి మీద బతుకు. మరి ఇక్కడ పీల్చే గాలి కానీ కలుషితం, ఇక్కడ బోరేసుకుంటే తాగే వాటర్ కూడా కలుషితం. మరి అలాగే ఇక్కడ ఉండే 3 లక్షల జనాభా ఉంటుంది జవహర్ నగర్ లో దాదాపుగా. మరి 3 లక్షల జనాభాకు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. మరి ఇక్కడికి వెళ్ళి మల్లారెడ్డి గారు గెలిచి, మల్లారెడ్డి కన్నా ముందు సుధీర్ రెడ్డి గారు గెలిచారు. ఆయన కూడా ఏంటంటే ఇక్కడ ఈ అధికారంలోకి వచ్చి వాళ్ళు ల్యాండ్ మ్యాప్యా చేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించుకొని మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి అంటే ఎమ్మెల్యే సీటు తెచ్చుకొని డబ్బులు ఇచ్చి మరి ఆ పైసలు ఓటర్లకు వంచి 500, 1000 వంచి అధికారంలోకి వచ్చి మరి అలాగే మల్లారెడ్డి గారు అయిపోయిన తర్వాత మల్లారెడ్డి గారు గెలిచి కూడా మంత్రిగా అయి కూడా ఇక్కడ సమస్యలు తీరుస్తాయని మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇంతమంది వాళ్ళందరూ వచ్చి చేయలేరు కదా. మళ్ళీ ఈటల రాజేందర్ చేస్తారండి నమ్మకం. మాకు ఈటల రాజేందర్ ఏంటంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన 25 సంవత్సరాలు రాజకీయంలో ఉండి ఆయన పేదల పక్షాన పోరాడే వ్యక్తి. మరి తెలంగాణ ఉద్యమంలో కూడా పోరాడే వ్యక్తి. బీద ప్రజలు ఈ జవహర్ నగర్ ఎంపీగా 4 లక్షల మెజార్టీతో గెలిచి మరి ఎక్కడన్నా ఇల్లు కొట్టినా సమస్య ఉన్న ఒక వికలాంగుల కాలనీ దగ్గర ఒక పిల్లగానికి కుక్క గరిచి చనిపోయినా గానీ అన్న దృష్టికి తీసుకెళ్ళగానే వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. మళ్ళా గబిలాల్పేటలో కూడా ఒక ఆమెకు పక్షవాతం ఉండి కూడా ఆమె 40 గజాలలో ఇల్లు, ఆమె జాగాలో ఆమె ఇల్లు కట్టుకుంటే కూడా అక్కడికి వచ్చి కూడా దౌర్జన్యంగా 40 గజాలు ఆమె ఉంటున్న ఇళ్ళనే కట్టుకుంటే ఒక సిలిండర్ తీసేసి మిగతా సామాన్తో పాటు అక్కడనే గులగొట్టారు. ఈ జవహర్ నగర్ లో ఉన్నోడికి ఒక న్యాయం జరుగుతుంది, బీదవాడికి ఒక న్యాయం జరుగుతుంది. ఇక్కడ ల్యాండ్ మ్యాపియా అనేది తెలంగాణలోనే చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఇక నుంచి అయినా అధికారులు స్పందించి బీద వాళ్లకు మనిషికి కావాల్సింది 2, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట. మరి బీద వాళ్ళు వచ్చి ఇక్కడ 3 లక్షల జనాభాలో ఎంతో మంది ఇళ్లకు పోయి పని చేసుకుంటారు. అలాగే వాళ్ళు పని చేస్తేనే వాళ్ళ పొట్ట గడుస్తుంది. మరి బీజేపీ పార్టీ అనేది అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ప్రజల పక్షాన పోరాడే పార్టీ ఒక్కటే భారతీయ జనతా పార్టీ. మరి అలాగే మీరు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏ నాయకులు వచ్చి అబద్ధం మాటలు చెప్పి అబద్ధం హామీలు ఇచ్చి 500, 1000 రూపాయలు ఒక క్వార్టర్ సీసా ఇచ్చి ఓటు నమ్ముకుంటే వాళ్ళ అధికారం ఇలానే ఉంటది. ప్రజలు చదువుకున్నోళ్ళు కానీ మరి బీద ప్రజలు కానీ ఇళ్ళ పని చేసుకునేటోళ్ళు మీరు కళ్ళు తెరుచుకొని మనం ఓటు ఎవరికి వేస్తే మన దేశం బాగుపడుతుంది, మనం ఓటు వేస్తే ఏ ఎమ్మెల్యేని ఎన్నుకుంటే మనకు అభివృద్ధి జరుగుతుంది, ఏ ఎమ్మెల్యే ఎంపీని గెలిపిస్తే మనకు అభివృద్ధి జరుగుతుంది. మరి ఇక్కడ కార్పొరేషన్ ఉంది, 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మరి ఇంటి ట్యాక్సీలు కట్టాలన్నా కొందరికి ఇంటి ట్యాక్సీ గురించి ఇంటికి నెంబర్ ఉంటది, కొంతమందికి ఇంటికి నెంబర్ ఇవ్వరు. ఇల్లుగా ఈటల రాజేందర్ గారు ఇక్కడ జవహర్ నగర్ ప్రజల తరపున ఇల్లు కొడుతుర్రని ఆయనకు చెప్పగానే ప్రజలు నా దగ్గరికి ఎందుకు రావడం అని ఆయన జవహర్ నగర్ కు 12 కిలోమీటర్ల దూరంలోనే ఆయన నివాసం ఉంటది. ఎంపీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ప్రజలు కానీ పార్టీ తరపున కానీ ఏమైనా జవహర్ నగర్ లో సంఘటనలు జరిగితే ఆయన దృష్టికి తీసుకెళ్లగానే ఆయన కూడా వచ్చి స్పందించడము. అలాగే మా మేడ్చల్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఏదైనా సమస్యలు జరిగినా కానీ ఆయన కూడా వచ్చి ప్రజలను పరామర్శించి మొన్న ఒక ఇల్లు కూడా కొడితే సుదర్శన్ రెడ్డి గారు 5,000 ఆర్థిక సహాయం చేయడం కూడా ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ఈ ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ప్రజల వెంట ఉండు పోరాడుతూనే ఉంటది. మరి మన భారతదేశాన్ని 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. మరి అప్పటికి ఇప్పటికి మన నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. మరి ఆయన ఏంటంటే
మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ 10వ స్థానంలో ఉండే. అటువంటి